కాదండి. మీకు జెంట్స్ అందరూ గూడా ఫోన్ చేసి చెప్తారా ఏంటి? "బాబు శేఖర్ భాష ఇలా ప్రాబ్లమ్ అవుతుందమ్మా. నువ్వు మాట్లాడాల్సిందే ఈ విషయం గురించి ఖండించాల్సిందని." మరి ఎవ్వరికీ తెలియని విషయాలన్నీ మీకు మాత్రమే ఎలా తెలుస్తాయి? అంటే పోలీసులకు గూడా ఇంకా తెలియని కొన్ని సీక్రెట్స్ మీ దాకా వచ్చేసేస్తాయి. మీరు మీడియాలో ఉంటే ఈ మాట అంటే ఎట్లా, మన నెట్వర్క్ ఎలా ఉంటుంది? ఆ! ఉంటదిలే. మీకు అంటే ఒక మాట చెప్తా, ఆ! ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తాను మీకు. యెస్. చాలానే ఉంటాయి, హ్మ్. అన్నీ బయట పెట్టలేం. హ్మ్. అన్నీ బయట పెట్టి అందరి జీవితాలు మనం స్టేక్లోకి తీసుకురాలేం. కానీ ఎప్పుడైతే అవతల వాళ్ళు వచ్చి పుల్ డ్యాన్స్ వేస్తారు బయట, హ్మ్. లేదు నేను చాలా ఇదని చెప్తారు, అప్పుడు మాత్రమే ఇవి ఈ రోజు దాకా, నిన్నటి దాకా ఆవిడ పేరు కూడా నేను ఎక్కడ తీయలే. ఆ సృష్టి వర్మ పోక్సో కేసు ఇవన్నీ పెట్టుకున్నారు. ఐ డెంట్ ఈవెన్ టేక్ హర్ నేమ్ ఏ రోజు కూడా. హ్మ్. అండ్ అడిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా అమ్మాయి గురించి నేను ఇంతకుముందు మనం డీల్ చేసిన కేసులు లాంటి అమ్మాయి కాదు, ఆ అమ్మాయి ఇప్పుడు డబ్బుల కోసం ఇట్లా ఏం చేయలేదు, అది కూడా చెప్పుకొచ్చాను. బట్ ఏదైనా ఒక సాడిస్టిక్ ప్లెజరా, అవతల మనిషిని టార్చర్ చేయడం వల్ల అతను పతనాన్ని చూడాలి అని కంకణం కట్టుకొని దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఒక పేరు పెట్టుకొని అలా చేస్తుందా అనేది నాకు అనిపించింది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్ని రోజులు బట్టి జానీ మాస్టర్ ఎంత ఇష్యూ అయింది. చాలా మంది ఆ అమ్మాయిని బయటికి రమ్మని అడిగారు ఆ టైంలో. కాకపోతే ఏంటంటే ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు. మేము ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. అలాంటి అమ్మాయి ఇప్పుడు తనంతట తనే బయటకు వచ్చేసేసి సడన్గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం వెనక రీజన్ ఏంటి? అది మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయిని అడగాలి. అండ్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూ మొత్తం చూస్తే ఆ అమ్మాయి వచ్చిన 2-3 రకాల రీజన్లు అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే, నా వెనకాల ఎవరూ లేరు, అందరూ కూడా సుకుమార్ ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నారు అని చెప్పి రకరకాల రూమర్స్ తెస్తున్న నేపథ్యంలో లేరు అని క్లారిఫై చేయడానికి వచ్చిందా? అది క్లారిఫై చేయాల్సిన అవసరం అసలు ఈవిడికి ఏమిటి? అదే కదా. ఉన్నారు అనుకుందాం, పోనీ ఉన్నారు అనుకుంటే అది ఎవరికి నష్టం? ఈవిడికి నష్టం కాదు కదా, ఈవిడికి బలమే కదా. ఒకవేళ ఉన్నారు అని జనాలు అనుకుంటున్నారంటే నన్ను చూసి భయపడతారు, ఇండస్ట్రీలో నాకు అసలు సేఫ్టీ కూడా ఉండదు అనుకోవచ్చు కదా. కానీ లేరు అని వచ్చి చెప్పింది అంటే, నేను ఒంటరిగానే పోరాడుతున్నాను అని చెప్పింది అంటే, ఇది ఎవరికి లాభం అని కొంతమంది ఒక చిన్న డిస్కషన్ నేను ఎక్కడో నడుస్తుంటే విన్నా. అదేంటంటే, వీళ్ళిద్దరు ఎవరు, సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, వీళ్ళు ఆఫ్టర్ అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఇది అంతా మనం చూసాం కదా, అయిన తర్వాత చాలా చోట్ల చాలా మీడియా ఛానల్స్లో జానీ మాస్టర్ ఊసురు తగిలిందా, అందుకనే ఇలా అయిందా, అప్పుడు స్పందించలేదు, ఆ రోజు ఆయన భార్య కూడా ఇంతే బాధపడి ఉంటుంది కదా, ఆ రోజు అల్లు అర్జున్ గారి మిసెస్ వాళ్ళ పాప చాలా బాధపడ్డారు ఆయన్ని అనవసరంగా డిటైన్ చేసి. అంటే కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా పోలీసులు ఏదో టెక్నికల్ రీజన్స్ చెప్పి కావాలనే ఆపి ఆయన ఇది చేశారు, కావాలనే చేశారు అనేది ఇది కొంతవరకు అనిపించింది. అది క్రియేట్ అయింది. సో నాకు కూడా బాధ అనిపించింది. అది అంత పెద్ద హీరోని అది ఆయన అంటే పొరపాటు వేరు, తప్పు వేరు, కావాలని చేసిందని కూడా నేను అనుకోను. ఆయన మూవీ ఎంతమంది ఇంతకుముందు చాలా స్టాంపేడ్లో జరిగింది సార్, నేను దాని గురించి కూడా మాట్లాడాను. కాకపోతే అది అలాగే విధి అలాగే ఉంటుంది. అప్పుడు ఆయన మా జానీ మాస్టర్కి అలా జరిగినప్పుడు మీరు కనీసం వచ్చి ఏమీ సపోర్ట్ చేయలేదు, దానికి తోడు పుష్ప 2 సినిమాలోనే అసలు సెట్స్లోనే మొదలైంది కదా ఈ కథ అంతా. అక్కడ ఆవిడ ఏదో డ్యాన్స్ చేసుకుంటూ రిహార్సల్స్ చేస్తుంటే జానీ మాస్టర్ ఏదో గొడవ చేశారని, అక్కడ మీరు ఈగో హర్ట్ అయిందని, లేకపోతే ఈ కిసిక్ సాంగ్ ఏదైతే ఉందో. సార్ ఒక్క నిమిషం, కిసిక్ సాంగ్ గురించి మాట్లాడే ముందర, సెట్కి వెళ్ళి జానీ మాస్టర్ గొడవ చేయడం అనేది నిజమే కదా అని పాష్ కమిటీ వాళ్ళు నిర్ధారించి దానికి ఆయన్ని ప్రెసిడెంట్షిప్ నుంచి తొలగిస్తున్నామని తీర్పిచ్చారు. ఎగ్జాక్ట్లీ. నేనేమన్నా నిజమా కాదంటే నేను కళ్ళలో చూడలేదు కాబట్టి, బట్ వాళ్ళు అదే నేను అడిగా, ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంటా, మామూలు హెరాస్మెంటా, లేకపోతే తిట్టారా, కొట్టారా, వీటి గురించి నేను ఎంక్వైరీ అయితే చేశాను. పెద్దలనే అడిగాను డైరెక్ట్గా. తెలుసు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సెక్షువల్ హెరాస్మెంట్ కాదు, అక్కడికి వచ్చి తిట్టడము, ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, అది అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది చూశారు, అది మాకు రిపోర్ట్ చేశారు, ఆ అమ్మాయి కూడా రిపోర్ట్ చేసింది, దానికి తగ్గట్టుగా మేము చర్యలు తీసుకున్నాం. సో ఇది వేరు, పోక్సో కేసు, సెక్షువల్ హెరాస్మెంట్ ఇది వేరు. ఇక్కడ జస్ట్ వర్క్ ప్లేస్లో జరిగిన హెరాస్మెంట్ కోసం ఇచ్చిన తీర్పు మాత్రమే. అది కూడా ఏంటి, ఇద్దరికి మధ్య పర్సనల్ గొడవలు ఏవో ఉన్నాయి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం మాకు చాలా క్లియర్గా తెలుసు అని చెప్తారు. ఎవరు పెద్దలు కూడా, ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఈ తీర్పు ఇచ్చిన వాళ్ళు ఆ బెంచ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, వీళ్ళిద్దరికి గత కొన్నేళ్ళుగా ఎఫ్ఐఆర్లో ఉన్నారు, ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చచ్చిపోతారు, ప్రాణం వీళ్ళందరికీ
కానీ గొడవ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఫస్ట్ నుంచి నా మీద ఇదే చేస్తున్నాడని చెప్పి ఈవిడ చెప్తోంది. ఇవన్నీ కూడా మాకు సంబంధం లేని విషయాలు. వర్క్ ప్లేస్లో జరిగిందా లేదా అంటే ఈ అబ్యూజ్ వచ్చి ఆయన తిట్టేసి వెళ్ళాడు, ఆపేసి వెళ్ళాడు, ఇది తప్పు అనే కోణంలోనే మేము చూస్తున్నాం తప్ప మిగతాదంతా కోర్టు తెలుసుకుంటుంది. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి అంత ఇష్టం ఉన్నప్పుడు సరే జానీ మాస్టర్ సంగతి వదిలేసేయండి, ఆయన ఏమీ కామెంట్ చేయలేదు ఈ విషయంలో. ఈ అమ్మాయి ఇంత ఎలా చెప్పుంటుంది? అదేమ్మా, అంటే ఇప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయింది. అమ్మాయికి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్. మరి అబ్బాయికి కదా, అంటే అమ్మాయికేనా? ప్రధానికి అమ్మాయి 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 ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అబ్బాయికి కూడా ఉంటుంది, అమ్మాయికి కూడా ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది, ఉండాలి కూడా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే హెరాస్మెంట్ జానీ మాస్టర్కి జరగలేదు కదా, సృష్టి వర్మకే జరిగింది కదా, అది నేను అడుగుతున్నాను. అమ్మా అదే నేను చెప్తున్నా, మీరు ఒక కోణమే చూస్తున్నారు, నాణానికి ఒక పక్కే చూస్తున్నారు. రెండో పక్క ఈ హెరాస్మెంట్ అంటే ఆయన వర్క్ ప్లేస్లో జరిగిన హెరాస్మెంట్. మరి వర్క్ ప్లేస్లో కాకుండా జరిగితే అది హెరాస్మెంట్ కాకుండా పోతుందా? ఇప్పుడు వర్క్ ప్లేస్లో సరే ఈయన వెళ్ళి ఆవిడని తిట్టాడు, దానివల్ల ఆవిడ హర్ట్ అయింది, దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఏదో వర్క్ ప్లేస్లో జరిగిన ఇంటర్నల్ కమిటీ పాష్ వాళ్ళు ఇచ్చిన తీర్పు అనుకుందాం. మరి వర్క్ ప్లేస్ మినహాయించి బయట ఎక్కడైనా సరే జరిగితే అది హెరాస్మెంట్లోకి రాదా? సో ఇక్కడ ఏంటంటే బయట జరిగిన దానికి కమిటీ ఏముంది? అవును, వర్క్ ప్లేస్లో జరిగిన దానికి కమిటీ ఉంది, బయట జరిగిన దానికి కమిటీ ఏం లేదుగా. డెఫినెట్గా. మరి బయట జరిగిన వేధింపులు ఈవిడ చేసినట్టుగా మనకి కాల్ రికార్డ్స్ చూపిస్తున్నాయి కదా. ఈవిడ ఏం చెప్తుంది? అసలు జానీ మాస్టర్తో ఉంటే కెరీర్ బాగుంటుంది అని చెప్పి ఆయనతో డ్యాన్సులు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు, తర్వాత అది మేబీ ప్రేమ గచ్చి గురించి కొన్నాళ్ళు అలా నడుస్తుంది. పెళ్ళైన మనిషితో ఏం ప్రేమ సార్? ప్రేమ గుడ్డిది, విన్నారా? దాంట్లో జాతి చూడదు, కులం చూడదు, మతం చూడదు అనేది మనకి ముందు మూడు చూడకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లి చూడదు, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. సార్ భార్యను వదిలిపెట్టి అయితే బయటికి రాడు కదా సార్ ఏ మగవాడైనా. అమ్మా ఎక్కడున్నారమ్మా మీరు? అంటే అలా కాదు సార్, నేను ఏమంటున్నానంటే ఓకే వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ ఏదో అఫైర్ ఉంది అని చెప్పేసి అనుకుంటే ఈ అమ్మాయి ఏ హోప్ తోటి ఆయనకు అంత కనెక్ట్ అయింది? ఒకటి, ఇవాళ రేపట్లో మీరు చెప్పే రాముళ్ళు తక్కువ మందే ఉన్నారు. ఓకే పోని ఇంకో కోణంలో కూడా చూసినా కూడా ఆయన మతం ప్రకారం ఆయన ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేబీ ఆయనది తప్పుగా భావించి ఉండకపోవచ్చు. కానీ ఆయన తర్వాత గిల్టీగా ఫీల్ అయ్యారనేది కొంతగా తెలుస్తుంది. అంటే వాళ్ళ ఆవిడికి తెలిసిపోయింది. మీరు ఆ కాల్ రికార్డ్లో అమ్మాయి మాట్లాడుతుంది, సుమలత గారా. సో అంటే అక్కడక్కడ దొరికిన పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్ని కూర్చి చూస్తే ఫస్ట్ ఈవిడ ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేనట్టు మన వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్ధరించడానికి తెచ్చుకున్నారు ఈ డ్యాన్స్ రంగాన్ని. ఈవిడ్ని సరే బాగా చేస్తున్నారు, ఖచ్చితంగా మంచి డ్యాన్సర్ ఆవిడ, దాంట్లో డౌట్ లేదు. అక్కడ ఇవన్నీ అసార్టెడ్గా దొరికిన ఇవన్నీ కూర్చి చూస్తే వీళ్ళు చెప్పినవి, తర్వాత ఈ కాల్ రికార్డ్స్ అవన్నీ చూస్తుంటే చాలా క్లియర్ కట్గా ఒకటి అర్థమైంది నాకు. ఈవిడ ఇండస్ట్రీకి వచ్చింది తన కెరీర్ మలుచుకోవడానికి. మామూలుగా మన తెలుగులో చాలామంది వస్తుంటారు, ఒక తల్లి కూతురు ఎప్పుడు తల్లి వస్తుంటారు, సేఫ్టీ పర్పస్ తెచ్చుకుంటారు సార్. సేఫ్టీ పర్పస్. బట్ ఈవిడప్పటికి మైనర్. మరి అలాంటి మైనర్ తోటి ఢీ జోడీలో అలాంటి డ్యాన్సులు చేయిస్తుందా తల్లి? ఇప్పుడు తల్లి చెప్పిందే కదా, అప్పుడు మేజర్ అయ్యేదాకా తల్లి అదుపాజ్ఞలోనే కదా పిల్లలు ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.